శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఆహా, ఎంతటి అదృష్టం! మరో 2 రోజుల్లో ధనుసు రాశి వారి జీవితంలో అద్భుతం జరగబోతుంది. వీరి తలరాత మారబోతుంది. కలలో కూడా ఊహించని విధంగా పెను మార్పులు జరగబోతున్నాయి. ఏకంగా 10 ఏళ్ల పాటు ఈ అద్భుత రాజయోగం మిమ్మల్ని వరించబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం కానుంది. వీరిని అదృష్టం వరించబోతుంది. అయితే ఈ సమయంలో ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో 2 రోజుల్లో మారుతున్న గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వలన మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాళ్లు ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటారు. ప్రేమ వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ అనుకున్న ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం ద్వారా ఎంతో సంతోషాన్ని పొందుతారు. ఈ సమయంలో ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమయంలో కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. తన కోపమే తనకు శత్రువు అన్నట్టుగా మీ కోపమే మీ పతనానికి కారణం కాకుండా చూసుకోవాలి. ఆర్థిక పరముగా ఈ సమయం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నప్పటికీ కూడా ఆదాయం ఏ విధంగా వస్తుందో కూడా తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అంతే విపరీతంగా పెరగడం వలన ఆదాయం కనిపించదు. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే సకాలంలో ధనం సమకూరదు. ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించుకోవడం కోసం కొన్ని సందర్భాలలో అప్పు చేసి మరిన్ని ఇబ్బందులను కొని తెచ్చుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈ రాశివారు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వలన అత్యవసర పరిస్థితుల్లో ఆదా చేసిన ధనం మీ అవసరాలకు సహాయపడుతుంది. విద్యార్థులకు ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీరు చదువు పట్ల తప్ప ఇతరత్ర అన్ని విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. తద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి విద్యార్థులు పరీక్షలకు హాజరు కాకుండా ప్రేమ కలాపాలు సాగించడం వలన భవిష్యత్తులో ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు చదువు పట్ల పూర్తి ఏకాగ్రత చూపిస్తూ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని చదవడం వలన ఉత్తమ ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు మీ పూర్తి ఏకాగ్రతను చదువు పట్ల పెట్టినట్లయితే అది మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సకాలంలో మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వడానికి ఇది మీకు దోహదపడుతుంది. ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో మీ స్నేహితులతోనూ లేదా మీ ఉపాధ్యాయులతోనూ మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్త వహించి మాట దురుసు లేకుండా నెమ్మదిగా మాట్లాడాలి. మీ మాట దురుసుతనంతో ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ద్వారా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ లెక్చరర్స్ తోనూ మీ ప్రిన్సిపల్స్ తోనూ రెక్లెస్ గా ప్రవర్తించినట్లయితే దాని ప్రభావం మీ మార్కులపై పడి మీ భవిష్యత్తు పతనం అవ్వడానికి దారితీస్తుంది. అందువల్ల ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి ఆచితూచి వ్యవహరించడం మంచిది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంచి సమయం రానే వచ్చింది. ఈ సమయంలో మీరు కోరుకున్న విధంగా మంచి కాలేజీలో సీట్ రావడం లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం రావడం వంటి మంచి విషయాలు జరుగుతాయి. ఉద్యోగపరంగా ఈ సమయం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. తద్వారా మానసిక ప్రశాంతతను దూరమవుతారు. అయితే మీరు ఇష్టపడి పని చేయడం ద్వారా కొంత మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ సమయంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ లభిస్తుంది. కొత్త కొత్త ఇంక్రిమెంట్లు అందుకుంటారు. మీ చాకచక్యమైన పని నేర్పరతనం కారణంగా పై అధికారుల మెప్పును సాధిస్తారు. ఈ సమయంలో ఈ రాశివారి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పూర్తిగా ఈ సమయంలో తొలగిపోతాయి. ఇంతకాలం మీరు ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే ఏవో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడి ఆ పని పూర్తి చేయకుండా మిమ్మల్ని అడ్డుకుంటూ వచ్చాయి. కానీ ఈ సమయంలో మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా
మీ ఆహార నియమాలను మారుస్తూ యోగా, వ్యాయామం చేయడం ద్వారా మానసిక మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమయంలో కుటుంబంలో కలహాలు తగ్గి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం ద్వారా ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఈ సమయంలో భార్య తరపు బంధువుల ద్వారా చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతోషంగా ఉంటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని వెంటాడుతున్న మానసిక అశాంతి దూరం అవుతుంది. ఎప్పటి నుండో సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సంతాన ప్రాప్తి జరుగుతుంది. మీ సంతానం ద్వారా మీకు సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ సంతానం మీరు కోరుకున్న దానికంటే గొప్ప స్థాయిలో నిలుస్తారు. ఆర్థిక పరంగానూ గౌరవప్రదమైన స్థానంలో ఉంటారు. ఒకరికి పెట్టే స్థాయిలో ఉంటారే తప్ప ఒకరితో పెట్టించుకునే స్థాయిలో ఉండరు. ఈ సమయంలో మీ ప్రేమ వ్యవహారాలలో అనుకోని మార్పులు జరుగుతాయి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చెయ్యవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసాను నిత్యం పఠించండి. ఆదిత్య పారాయణం చేయడం ద్వారా మేలు జరుగుతుంది. లలితా సహస్రనామాలను నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అలాగే నరసింహస్వామిని ఆరాధించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు. శుక్రవారం నాడు కనకదార స్తోత్రం పఠించండి. అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు అవుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం ద్వారా శుభం జరుగుతుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని మనసులో జపించుకొని బయటకు వెళ్ళండి. తద్వారా మీరు వెళ్లే పని ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చెయ్యవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే సోమవారం నాడు శివాలయానికి వెళ్లి ఆవు నెయ్యితో దీపం వెలిగించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసినట్లయితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో మీరు పక్షులకు, మూగ ప్రాణులకు తృణధాన్యాలు గింజలను ఆహారంగా పెట్టడం, నీటిని అందించడం ద్వారా మేలు జరుగుతుంది. గోమాతకు సేవ చేయడం ద్వారా సకల దేవతలను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. సో చూశారు కదండి, మరో 2 రోజుల్లో ధనుసు రాశి వారి జీవితంలో ఎలాంటి అద్భుతం జరగబోతుంది, వీరి తలరాత ఏ విధంగా మారబోతుంది, కలలో కూడా ఊహించని విధంగా జరిగే ఆ పెను మార్పులు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. అయితే ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుసు రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.